దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 18వ రోజు. ఇంద్రుని శాప విముక్తి. నిన్నటి అధ్యాయానికి కొనసాగింపుగానే ఈరోజు సాగుతుంది. నిన్నటి అధ్యాయంలో ఇంద్రుడికి ఎలా శాపం కలిగింది అన్నదాన్ని చూసాం కదా. మిత్రవిందముని భార్య ఇంద్రుడు కలవడం చూసి మిత్రవిందుడు కోపంతో శపించడంతో ఇంద్రుడు గాడిద ముఖం కలిగి, అలాగే అతని భార్య కూడా రాయిలాగా మారింది. అప్పుడు ఇంద్రుని కోసం వెతుకుతూ దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడము. అప్పుడు విష్ణుమూర్తి ఇట్లా చెయ్యండి అని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపు శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇట్లా చెప్పెను: దేవతలారా, మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘ స్నానము, పూజ మున్నగునవి చేసిన వారికి పాపములన్నీ నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు, వారు దేవతలై వైకుంఠమును చేరుదురు. ఇంకా విష్ణుమూర్తి ఇలా చెప్తున్నారు: మాఘస్నానం ఆపదలను పోగొట్టి సంపదలను ఇచ్చును. మాసములలో మాఘమాసం గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను అంటే విష్ణువు ఉత్తముడు. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతం గొప్పది. మంత్రములలో రామతారకం ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. పర్వతములలో మేరువు గొప్పది. అన్ని దానములలో ధనదానం గొప్పది. మాఘమాస వ్రతం అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ఇలా సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానం చేసిన వచ్చు పుణ్యము 3 దినములు, కేవలం 3 రోజులు అరుణోదయ సమయమందు చేసిన మాఘస్నానం వలన వచ్చును. మాఘస్నానం చేసి పూజ మొదలగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపముననున్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస మహిమను వివరించెను. ఇక్కడ ఉత్తమమైనది మాఘమాసం అని చెప్పడంలో ఈ మాసం యొక్క ప్రాముఖ్యతని చెప్తున్నారండి. అలా అని కార్తీక మాసము ఇంకా వేరే మాసాలు శ్రావణ మాసం ఇవన్నీ తక్కువ చేసినట్లు కాదు. అన్ని ఏ మాసానికి ఆ మాసం చాలా గొప్పది. ఇప్పుడు జరుగుతున్నది మాఘమాసం కాబట్టి అందుకని ఇక్కడ మాఘమాసం గొప్పది అని చెప్తున్నారు. అలా మనం భావించవచ్చు. దేవతలు విష్ణువాక్యమును శిరస వహించి ఇంద్రుని వెతుకుచూ పద్మగిరి పర్వతంను చేరుకొన్నారు. ఇంద్రుని వెతుకుతూ ఉన్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరం కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూసి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తల్చారు. వారు దానిని తీగతో బంధించిరి. ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయింది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘ స్నానాధికములు చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి. పవిత్రోదకము చే తడిచిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూసి ఆశ్చర్యపడిరి. నీవెవరవని ఆమెను అడిగారు. ఆమె శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను: నేను సుశీల అను పేరు కల దానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహం చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించెను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, మానవ జన్మము కష్టప్రదము, స్త్రీగా పుట్టుట మరింత కష్టము, బాల్యంలోనే వైధవ్యము పొందుట మరింత కష్టము. ఇట్లు బాల్యము నందు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను. ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని తలంచెను. అలా తలంచి నా తల్లిదండ్రులు పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద ఉంచి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి. నేనును బంధువుల వద్దనే ఉంటిని. వారి నిరాదరణ ఫలితంగా చూచువారెవ్వరూ లేకపోవటంతో భిక్షాటనముచే జీవితం కొనసాగించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు అంటే చెడిపోయిన ఆహారాన్ని
తను భుజించుచు భిక్షంలో వచ్చిన మంచి ఆహారాన్ని అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వాటిని అస్సలు ఎరుగను. ఉపవాసం అంటే ఏమిటో కూడా తెలియదు. ఏకాదశి వ్రతం చేయు వారిని చూసి పరిహాసం చేసి తిని. ధనమును దాచి సంపాదనా పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనైన జీవితమును గడిపి తిని. తరువాత మరణించి నరకమును చేరి తిని. అక్కడ పెక్కు రీతుల శిక్షించబడి తిని. పులి, కోతి, ఎద్దు ఇలా మున్నగు పెక్కు జన్మలను ఎత్తిని. పెక్కు బాధలను పడి తిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందటి ఆహారమును ఆకలితో ఉన్న వారికి పెట్టి తిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించితిరి అని పలికెను. మాఘమాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవత్వమును పొంది దేవప్రియ అను పేరును గాంచెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మయులయ్యిరి. అందుకే కదా పెద్దలు చెప్తూ ఉండేది, ఎంతో కొంత ఉన్న దాంట్లో కొంచెమైనా ఎవరికైతే న్యాయంగా దానం అవసరమో వాళ్ళకి దానం చేయండి, వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టండి, ఇలాంటి మంచి పనులు చేయండి అని పెద్దవాళ్ళు మనకు అందుకే నేర్పించేది. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మనకి కష్టకాలం వచ్చినా కూడా మన వెనక భగవంతుడిలాగా ఎవరో ఒకళ్ళు మన వెనక ఉండి మనల్ని ముందుకు నడిపించి ఆ కష్టాన్ని నుంచి బయటపడేస్తారు. అందుకనే మంచి పనులు చాలా ముఖ్యం చేయడం అన్నది. ఇంకిప్పుడు దేవతలకి ఆ మాఘమాస మహత్యం యొక్క విలువ తెలిసింది కదా. ఇంద్రుణ్ణి వెతుకుతూ ఉన్నారు. పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుతున్న ఇంద్రుణ్ణి చూసి బాధపడిరి. ఇంద్రుడు కూడా వారిని చూసి సిగ్గుపడెను, లోనికి పారిపోయెను. దేవతలు ఇంద్రుణ్ణి చూచి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యం చెప్పిరి. నీవు చేసిన పాపమును పోగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను. ఆ ప్రకారం చేయుదుము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసుకొని వచ్చిరి. మాఘమాసమంతయు వాని చేత మాఘ స్నానం చేయించిరి. మాఘ స్నాన ఫలితం వల్ల ఇంద్రుడు శాప విముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను. ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గంనకు వెళ్ళెను. రాక్షసులను జయించి సుఖముగా ఉండెను. గృత్ను మద మహర్షి జన్హుమునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా జన్హుముని, స్వామి, ఈ విష్ణు కథామృతం ఇంకనూ వినవలననున్నది, ఇంకనూ చెప్పమని కోరెను. దానికి గృత్ను మద మహర్షి, పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదనం తప్ప ధన వినియోగము అతడు చేయలేదు. పూజ, దానం మున్నగు మంచి పనులను కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకలోకంను చేరెను. అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడై జన్మించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మర్రి చెట్టుపై ఉండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘ స్నానము, పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘస్నాన మహిమను వివరించుచు, ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానం చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయటం వలన కలిగే శుభములను, చేయకపోవటం వలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపం పైనుండి క్రింద పడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘ స్నానం వలన వాని పిశాచ రూపం పోయి దివ్య స్వరూపం వచ్చినది. మాధవానుగ్రహం వలన వైకుంఠంను చేరెను.
ఈ విధమైన కథలన్నీ చెప్పడం మనలో చైతన్యాన్ని తీసుకురావడానికి, మనం మనిషిలాగా మారి మంచి పనులు చేస్తున్న వారికి ఇంకా ఏం చెప్పక్కర్లేదు. ఎవరైనా చెయ్యకుండా ఉన్న వాళ్ళకి ఈ కథలైనా విని ఇలా మంచిగా ఉండాలి అని తెలుసుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఇలాంటి కథలన్నీ పురాణాల రూపంలో మనకు అందించారు. మాఘ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి 19వ అధ్యాయంలో కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.